అయిన తర్వాత వచ్చాడు, చూశాడు. ఏటా రా 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 అని. ఏంటి నువ్వేదో బాగా చేస్తావు సత్యాన్ని చెప్తున్నాడు అన్నాడు. ఏం చేస్తావు చేయన్నాడు. ఏం చేస్తావు సార్, ఏం చేయమంటే చేస్తాను సార్, అదేముంది నాటకాలు వేసాను కదా సార్ అన్నాడు. కాదే నువ్వేం చేస్తావు ముందు చెప్పన్నాడు. సరే ఒక ఈయన కూడా మళ్ళీ మిమిక్రీ తన హాస్పిటల్లో పనిచేసిన ఇది అన్నీ చేసి చూపించాడు. ఆయన చేసి చూపిస్తే బాగా నచ్చింది, వంశీ గారికి బాగా నచ్చింది. చాలా న్యాచురల్గా ఉంది, ఆ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంచేత మంచు పల్లకి అయిపోయింది సినిమా, కానీ నీ కోసం నేను ఒక సీన్ క్రియేట్ చేస్తాను ఇందులో, క్రియేట్ చేసి రేపు తీస్తాను, రేపు సాయంత్రం డబ్బింగు అని చెప్పాడు ఆయన. చెప్తే సరే సార్ అని చెప్పేసి ఒక సీన్ రాసి మంచు పలకలో చేసి డబ్బింగ్ చేశాడు. ఈ లోపల వాళ్ళ ఫాదర్కి ఒంట్లో బాగోలేదని అవకాశం వచ్చింది. వచ్చిన తర్వాత సరే వెళ్ళొస్తాను సార్ అని చెప్పేసి వంశీ గారితో చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే ఈ ఆర్టిస్ట్ ఎంత ఇన్స్పైర్ చేశాడనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అవును, అయిపోయిన తర్వాత ఫైనల్ డబ్బింగ్ జరుగుతుండగా ఒక సీను రాసి క్రియేట్ చేశాడంటే వంశీ గారి గొప్పతనం కూడా ఉంది అవును ఇందులో. అంటే ఒక ఆర్టిస్ట్ నచ్చాడంటే ఎలా ఎంకరేజ్ చేస్తారు అనే దానికి ఇందులో 2 సూత్రాలు, 2 ధర్మాలు ఉన్నాయి మనకి. స్నేహితుడి ధర్మం, మాటిచ్చిన ప్రకారం పిలిపించాడు. ఈయన ధర్మం, డైరెక్టర్గా దర్శకుడుగా ఒక ఆర్టిస్ట్ నచ్చితే ఎంత చేయాలో అంత చేయటానికి ఈయన సిద్ధపడ్డాడు, ఎంకరేజ్ చేయటానికి. అలా అంతతోటి వదిలిపెట్టలే. ఏమండి వెళ్ళాడు. వెళ్ళి ఫాదర్ సంగతి ఏదో అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. ఈయన మళ్ళీ వచ్చిన తర్వాత ఇక ఈ లోపల హాస్పిటల్లో జాబ్ తీసి పారేస్తే ఎలా తీస్తారు మీరు, నేను ఆథరైజర్గానే నాకున్న సెలవులనే ఇచ్చేస్తున్నాను కదా అన్నాడు. నువ్వు అడగటానికి రైట్ లేదు అన్నాడు. ఎందుకు రైట్ లేదు? నేను ఇప్పుడు మా యూనియన్ పెట్టుకుంటున్నా, వర్కర్స్ అందరిని కలిపి యూనియన్ పెట్టి ట్రేడ్ యూనియన్ లైసెన్స్ పంపించాడు.